వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం వేరు, ప్రభుత్వ పరిపాలన వేరు, వ్యవస్థలు వేరు. ప్రభుత్వాల్లో అధికారులు కావచ్చు, సాధారణ వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఒక తప్పు చేశారు అని అంటే చట్టం ముందు అందరూ సమానమే. అవి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలు. దీంట్లోకి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, లేకపోతే పెద్ద పెద్ద హోదాలు చేపట్టిన వాళ్ళు ప్రస్తుతానికి ఇందులో నిందితులుగా లేదనంటే ఒక ఆరోపణను ఎదుర్కొంటున్న వారిగా ఉన్నారు. మరి ఈ వ్యవస్థలు ఎలా అరెస్ట్ చేస్తున్నాయి అంటున్నారు? అసలు మా ప్రభుత్వంలోనే జరగలేదు, అసలు మూడో మనిషి ఎవరో తెలియకుండా పెట్టారు, అసలు దానికి సంబంధించిన ఒక్కటి కూడా ప్రూఫ్ లేదు అంటున్న మీకు ఇక్కడ ధనుంజయ రెడ్డి అరెస్ట్, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ ఎలా చూడాలి? మరి ఆరెడ్డి అరెస్టు, ఈ రెడ్డి అరెస్టు, ఆ వైసీపీ నాయకుడు అరెస్టు, ఆ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్టు, ఈ వైసీపీ మాజీ ఎంపీ అరెస్టు, ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు, అతను అరెస్టు, ఇతను అరెస్టు. ఆ అరెస్టులానే చూడాలి, ఇంకే అరెస్ట్ లాగా చూస్తారండి? ఇంకా అరెస్ట్ లాని చూడాలి. మీకు ధనంజయ రెడ్డి గారినో, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి గారినో, లేదంటే ఇంకో రెడ్డినో వాళ్ళందరూ విత్ ఎవిడెన్స్ ఏదంటున్నాను. ఇప్పుడు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడే వాళ్ళే రిమాండ్ రిపోర్ట్ తయారు చేసేసి వీళ్ళు చెప్పకపోయినా రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారన్నట్టుగా రాసి బలవంతంగా సంతకాలు పెట్టించడమో, లేదంటే అతను సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదన్నప్పుడే వాళ్ళ డొల్లతనం బయటపడలేదా? ఇప్పుడు వ్యవస్థలు పనిచేయాలన్నారు. వ్యవస్థలు ఎవరి చేతుల్లో పనిచేస్తున్నాయి? సిఐడి అనే వ్యవస్థ, సిట్ అనే వ్యవస్థ ఎవరు చెప్పినట్టు పనిచేసిద్ది? చంద్రబాబు కొడుకు లోకేష్ చెప్పినట్టు పనిచేసిద్దా, లేదంటే నిజాయితీగా పనిచేస్తుందా? మీరు చెప్పండి. ఇప్పుడు సిట్ అనేటటువంటి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ లాగా పనిచేసిద్ది. కాకపోతే ఇంకా ఏ విధంగా పనిచేసిద్ది మీరే చెప్పండి. నేను ఎవిడెన్స్ అడుగుతున్నాం. అరే మా ప్రభుత్వం జరిగిందంటానికి ఇదిగో ఎవిడెన్స్, ఇదిగో పలానా చోట జరిగింది, ఇదిగో దీని వల్ల ఇంత డబ్బులు ఎంత వచ్చినాయి, దీనివల్ల ప్రభుత్వానికి ఇంత నష్టం చేకూరింది, దానివల్ల మీకు ఇంత లాభం చేకూరిందని సింగిల్ పాయింట్ అడుగుతున్నా. చెప్పలేక ఏదోటి మా మీద విమర్శలు చేయాలంటే ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిందంటాను నేను ఎవిడెన్స్ చెప్పా. ఇదిగో పలానా వ్యాట్ అనేది తగ్గించారు, సో వ్యాట్ అనేది 8% తీసేశారు, దానివల్ల సంవత్సరానికి 1300 కోట్ల నష్టం వచ్చింది ప్రభుత్వానికి. సో వాళ్ళు కేవలం 4 డిస్టిలరీలకే 50% ఆర్డర్లు ఇచ్చారు. దానివల్ల ఆ డిస్టిలరీ నుంచి చంద్రబాబు నాయుడు లంచాలు తీసుకున్నాడు. మేము ఇది చెబుతున్నాం. మా దగ్గర ఏం జరిగిందో మీరు చెప్పండి. ఇది కదా చెప్పాల్సింది. ఇప్పుడు కస్టడీలో ఉన్న బాలాజీ గోవిందప్ప గారు ఇస్తున్న లీకుల వల్లే ఈ అరెస్టులు కొనసాగుతున్నాయి, ఇది ఒక ఆరోపణ. లేకపోతే బయట తిరుగుతున్న సమాచారంగా చూస్తున్నారు అధికారులు. మీరేం చెప్తారు? బాలాజీ గోవిందప్ప గారు ఎటువంటి లీక్స్ ఇవ్వలేదంటారా, ఇచ్చారంటారా? బాలాజీ గోవిందప్ప గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రభుత్వానికి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1. సంబంధం లేనప్పుడు కస్టడీలోకి ఎందుకు తీసుకున్నారు? ఎందుకు విచారణ చేపడుతున్నారు? లిక్కర్ కేసు బుద్ధి పుడితే మిమ్మల్ని కూడా తీసుకుంటారండి బాబు. మీరు గబక్కన చంద్రబాబు గారు ఎప్పుడు క్వశ్చన్లు అడగమాకండి. చంద్రబాబుని తిట్టడం కానీ అట్లా గబక్కన ఏమన్నా, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద పరిష్పద్యాలంతో విమర్శలు చేస్తేనో, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ గా మాట్లాడకపోతే స్వర్ణ గారిని కూడా అరెస్ట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి మీరు. మీ బుద్ధి పుడితే మీరు కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నారని పెట్టిన ఆశ్చర్యం లేదు. అంటే లేదా మీ వైఎస్ఆర్ గారి మీద కూడా పెట్టిన ఆశ్చర్యం లేదు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళకి ఎవరు బుద్ధి పెడితే వాళ్ళు భయపడతారు. ఈ బాలాజీ గోవిందప్ప ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ అనే దానికి అతనికి అసలు లింక్ ఏముంటది? ఆయన పెద్ద కంపెనీకి 165 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సిమెంట్ కంపెనీ, 165 ఇయర్స్ నుంచి ఉన్న సిమెంట్ కంపెనీ. ఆ సిమెంట్ కంపెనీ వికాట్ అనేటటువంటి సిమెంట్ కంపెనీ 12 దేశాల్లో ఉంది ఆ సిమెంట్ కంపెనీ. అలాంటి కంపెనీకి భారతదేశం మొత్తానికి ఆయన ఆపరేషన్ హెడ్. తినటానికి కూడా టైం దొరకదు ఆయనకి, అంత బిజీగా ఉంటాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఏదో లెక్కర్లో కోటి వస్తుందా 2 కోటి ఎవడండి అసలు కనీసం ఇంటానికన్నా ఉండాలి కదా. మళ్ళీ ఆయన ఏదో చెప్పాడు, ఆయన లీకులు ఇచ్చాడు. ఆయన ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు వాళ్ళ తరపున లాయరు. ఏమని? నా ల్యాప్టాప్ అదే విధంగా నా మొబైల్ తీసుకొని నన్ను బలవంతంగా ఇదిగో బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారని ఆయన ఆల్రెడీ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు ఆయన తరపున న్యాయవాది. సో ఇక్కడ ఎవరైనా సరే, ఇప్పుడు కేసిరెడ్డికి ప్రభుత్వంలో ఉన్న లెక్కలకు సంబంధం ఏముంటది? ఆయన మొదటి 2 సంవత్సరాలు ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సలహాదారుగా ఉన్నారు. తర్వాత ప్రభుత్వంలో కూడా లేరు, మా పార్టీ యాక్టివిటీ కూడా లేరు. ఆయన 2019తోనే మా పార్టీ యాక్టివిటీస్ నుంచి ఆయన లేడు. కేవలం ప్రభుత్వం 2 ఏళ్ళు ఉన్నారు, అది కూడా పదవిలో. ఆయనకి లెక్కలకి ఏం సంబంధం? సరే, మీరు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎవరు? మిథున్ రెడ్డి గారు. బాబు గూగుల్ టేక్అవుట్ తీసుకోండి అని ఛాలెంజ్ చేశారు. మరి వీళ్ళకి సిగ్గు శరం కనీసం ఉంటే, వీళ్ళకి లేదు కాబట్టి తనే అలా ఎన్నిసార్లు తిట్టినా మనిషికైతే ఓసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో
ఏదైతే ఇలా అడ్డగోలుగా కేసులు పెడుతున్నాళ్ళు మనుషులు కాదు. సో అందుకని అలా చెబుతున్నాం. అరే ఓపెన్ ఛాలెంజ్ విసిరారు మిథున్ రెడ్డి గారు, నా గూగుల్ టేక్అవుట్ తీసుకురండి. నేను అక్కడ సాయిరెడ్డి గారి ఇంట్లో ఏదో సమావేశం జరిగిందని చెప్పి ఆ సాయిరెడ్డి చెప్పాడు కదా, ఆ చెప్పినప్పుడు ఆ సమావేశంలో నేను ఉన్నానా లేదా, జరిగిందా లేదా నాకు సంబంధం లేదు, నేను లేను అక్కడ, అసలు జరిగిందో లేదో కూడా నాకు తెలియదు, నా గూగుల్ టేక్అవుట్ తీసుకోండి ఆ పలానా డేట్ తో అని ఛాలెంజ్ విసిరాడు కదా, ఎందుకు తీసుకురాలా మరి? నేను ఎవిడెన్స్ అడుగుతున్నామండి. మేము అడిగిన దానికి ఒక్కటి సమాధానం వాళ్ళ దగ్గర లేదు. అదేమంటే జరిగిందని 100 సార్లు 100 మంది చెప్తే జరిగిపోయినట్ట. ఒకళ్ళని దొంగ 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 అని 100 సార్లు అంటే దొంగ అయిపోతాడా? అలా దొంగ చెయ్యాలనేది వాళ్ళ ప్రయత్నం. సో అందులో భాగమే టార్గెట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ లో అరెస్ట్ అయ్యి బొక్కలో ఉండి 53 రోజుల తర్వాత రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంకొక కొన్ని రోజులు ఎక్కువ పెట్టాలి అనేటటువంటిది వాళ్ళ టార్గెట్. అది కూడా ఆ టార్గెట్ లో భాగంగానే వీళ్ళు దేవన్ నుంచి రకరకాల ఆరోపణలు చేస్తూ లేనటువంటి దాన్ని స్కామ్ జరిగిందని చెప్తూ ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి